హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే 6 months బేబీస్ నుండి పెట్టొచ్చు ఉగ్గు అనేది. దీనికోసం ఒక చిన్న టీ కప్ అంతా కందిపప్పు, అదే చిన్న టీ కప్ అంతా మినపగుళ్ళు, ఆ చిన్న టీ కప్లోనే హాఫ్ పెసర్లు వేయాలి. ఎందుకంటే పెసర్లతో కొంచెం డైజెషన్ ప్రాబ్లం వచ్చిద్దని. ఇంకొకటి హాఫ్ శనక్కాయ గుళ్ళు అంటే పల్లీలు, తర్వాత 10 బాదం పప్పు, 10 కిస్మిస్లు అండ్ 10 జీడిపప్పు, ఇంకో 10 పిస్తా పప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 times అలాగా డస్ట్ అంతా పోయేంత వరకు వాష్ చేసేసుకొని నీట్గా ఒకటి వైట్ కలర్ది కానీ ఏదన్నా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్ మీద ఎండ ఉన్న చోట చూసుకొని, లేదంటే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవాలి. అలా మనకు ఒక 1 hour నుండి 2 hours వరకు ఆరబెట్టుకున్న తర్వాత అది పూర్తిగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత దాన్ని మనం పెనంలో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఆ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పౌడర్ పట్టాలి. అది మిక్సీ పౌడర్ ఏంటంటే బరక్గా కాకుండా చాలా మెత్తగా ఫైన్ పౌడర్లా పెట్టాలి. అప్పుడే ఉగ్గు బాగుంటుంది. ప్లస్ ఇలా అన్ని పల్సెస్ అన్ని పప్పులన్నీ దినుసులన్నీ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి బాగా హెల్దీ ఫుడ్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సాలిడ్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కాబట్టి 6 months నుండి ఇలా చిన్నగా ఉగ్గు డేకి ఒక్కసారైనా అలా పెట్టవచ్చు. లేదు కొంచెం తింటున్నారు పిల్లలంటే మార్నింగ్ టైం ఒకసారి, ఈవినింగ్ టైం ఒకసారి కూడా పెట్టవచ్చు. మేమేంటంటే ఈ ఉగ్గు అనేది మా అక్క వాళ్ళ బాబు ఉంటాడు, 12 months 13 months వచ్చేసినాయి తనకి. మొన్నే 1 year బర్త్డే అయింది. ఆ బాబు కోసమని రెడీ చేసాము. ఇప్పుడు ఈ చెప్పిన క్వాంటిటీ ద్వారా అయితే ఒక 15 days అయితే వచ్చింది ఈ ఉగ్గు. ఇప్పుడు తను 1 year బేబీ అయ్యాడు కాబట్టి డైలీ ఒకసారి 2 times వరకు పెడతాం మేము. దీనితో పాటు ఎవ్రీడే బనానా ఒకటి, యాపిల్ ఒకటి పెడతాం. మార్నింగ్ యాపిల్ పెడితే ఈవినింగ్ బనానా లాగా ఫ్రూట్స్ అనేది చిన్నపిల్లలకి కన్ఫామ్గా తినిపించాలి. వాళ్ళు ఇప్పుడిప్పుడే సాలిడ్స్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ పెడితే చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్కి మనం ఎంత హెల్తీ ఫుడ్ పెట్టినా అది చాలా తక్కువే. ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ అలాంటిది, అంత కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్తో వస్తూ ఉన్నాయి. సో మనం చిన్నపిల్లలకి ఏంటంటే కొంత కాకపోయినా కొంచెం ఇలా హెల్దీ కొన్ని కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు. తర్వాత ఇప్పుడు అది ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఉగ్గు చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక చిన్న గిన్నెలో వాటర్, ఒక 1 glass of వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 glass of వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో ఒక 1 spoon ఉగ్గు పిండి ఉంది కదా, ఉగ్గు పిండి ఒక 1 spoon కలిపితే చాలు. ఒక 5 to 10 minutes పెడితే ఇంకా అది కొంచెం కన్సిస్టెన్సీ లిక్విడ్గా అయ్యిద్ది. లేదు ఇంకొంచెం దగ్గరగా కావాలంటే ఇంకొంచెం మనం దగ్గరగా కూడా చేసుకోవచ్చు. దగ్గరగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా అది చల్లారిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టేసేయచ్చు. ఇలా మనం అన్ని సాలిడ్స్ ఇప్పుడిప్పుడే వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఇలా 1 by 1 ఫుడ్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. ఆయిల్ ఫుడ్స్ కానీ అలాంటివి పెట్టకూడదు చిన్నపిల్లలకి. కొంతమంది ఏంటంటే ఇలా పునుగులు ఇలాంటివి కూడా పెడుతుంటారు చిన్నపిల్లలకి. వాళ్ళు ఏంటంటే కొంచెం ఆయిల్ ఫుడ్ అనగానే కొంచెం తొందరగా ఏదైనా తినేస్తారు కాబట్టి మీరు డెఫినెట్గా ఆయిల్ ఫుడ్ని మాత్రం చాలా అవాయిడ్ చేయండి ఒక 2 years వరకు. సాల్ట్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. 2 years వరకు పిల్లలకి సాల్ట్ అనేది అవాయిడ్ చేయవచ్చు. ఆయిల్, సాల్ట్ రెండు కూడా, షుగర్స్ కూడా అవాయిడ్